హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా నేను మీ ఎదురుగా వచ్చానంటే ఏదో ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఏంటి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక కొత్త మూవీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే నేను కాదు, దర్శకులు, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కలిసి తీసుకొస్తున్నారు. కానీ నా నుంచి మీకు అప్డేట్ చేర్చాలి కాబట్టి అది నా బాధ్యత, కాబట్టి తీసుకొచ్చేసాను అనమాట. ఏంటిది అంటే, మన తెలుగు ఇండస్ట్రీలో తలైవా అంటే మనకి బాగా గుర్తొచ్చే పేరు ఎవరిది అంటే రజనీకాంత్ గారు. అండ్ రీసెంట్ గా జైలర్ మూవీతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని అయితే కొట్టేశారు. అండ్ సాధారణంగా జైలర్ మూవీకి ఎందుకంత బాగా హిట్ అయింది అంటే దానిలో ఉన్న బీజిఎం అయినా అండ్ సాధారణంగా ఆ డైలాగ్స్ ఉన్నా సరే, అదొక అంటే అంత స్క్రిప్ట్ బాగా లేనిదైనా సరే, తలైవా అందులో నటిస్తున్నారు అంటే ఆయన భాషకి, ఆయన వ్యాకరణానికి, అందులో ఉన్న స్టైల్కి ఖచ్చితంగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ వస్తుందని చెప్పి తెలుగు ఇండస్ట్రీకి తెలుసు. అండ్ పాన్ ఇండియా మొత్తానికి తెలుసు. అందులో తలైవా రజనీకాంత్ గారు నటిస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా హిట్ అయిపోతుంది అని నిర్మాతల్లో గట్టి నమ్మకం ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఎందుకు లక్ష్మి తలైవా గురించి చెప్తోంది అని అంటే, ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖున తలైవా మూవీ వస్తుంది. అదేంటి అంటే లాల్ సలాం. అండ్ ఇది పాన్ ఇండియా వైడ్ గా అయితే రిలీజ్ కాబోతోంది. అండ్ తెలుగుకి సంబంధించి ఆ రోజు ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే, ఈగల్ కి సంబంధించి, ఈగల్ మూవీ ఎవరిదో కూడా మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే నేను స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈగల్ కి సంబంధించి ఆ డేట్స్ పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. ఇందులో హీరో అయితే రవితేజ అనమాట. ఈగల్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాము అని చెప్పి చెప్పడంతో ఆ రోజు ఫిబ్రవరి 9న ఈగల్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ తలైవా రిలీజ్ కూడా ఆ రోజే ఉండడంతో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతలు ఎవరు అని అంటే లైకా ప్రొడక్షన్స్ మన తలైవా సినిమానైతే తీసుకుంటున్నారనమాట. వాళ్ళు కూడా కొంచెం లైట్ గా తీసుకున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే, అది ఎటువంటి స్క్రిప్ట్ అయినా సరే ఖచ్చితంగా అది తలైవా మూవీ అని అంటే అది ఎట్లున్నా సరే హిట్ అయిపోద్దబ్బా. మనమేం ఒక గట్టి ఇంకా ప్రచారం చేసుకోవడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్టులు షేర్ చేయడము, అలాంటి పనే అవసరం లేదు. ఇక తలైవా ఉన్నాడంటే చాలు, ఇక మనం ఏదైతే పెట్టామో అంత డబ్బులు మన చేతికి వస్తాయని చెప్పి చాలా నమ్మకంతో ఉంటారు. కాబట్టి అది ఆ రోజు ఈగల్ మూవీ రిలీజ్ కాబోతుంది. అదే డేట్లో ఇప్పుడు తలైవా మూవీ లాల్ సలాం మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అయినా పర్లేదు, ఈగల్ మూవీ రిలీజ్ అయినా సరే, తలైవా మూవీ వస్తున్నా సరే, ఖచ్చితంగా మాకు కొద్దిగా థియేటర్లు ఉన్నా సరే మేము ఖచ్చితంగా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము అని చెప్పి గట్టి నమ్మకంతో ఉంది లైకా ప్రొడక్షన్స్. అండ్ తలైవా మూవీ ఫిబ్రవరి 9న వస్తుంది. అది కూడా లాల్ సలాం ఆఫ్టర్ జైలర్. ఎందుకంటే జైలర్ ముందు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాచురల్ గా కొంచెం ఫ్లాప్ లో నడవడం జరిగింది. కానీ జైలర్ వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రజనీకాంత్ గారి రేజ్ ఇలా పెరిగిపోయింది. సాధారణంగా కాదు, అందులో ఉన్న డైలాగ్స్ కానీ, ఒక ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటల ద్వారా కూడా జైలర్ అని అంటే అది సుమారు 500 కోట్లు దాటిన మూవీగా కూడా రికార్డ్స్ అయితే సృష్టించింది. కాబట్టి జైలర్ తర్వాత ఆయన రేంజ్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే జైలర్ ముందు ఉన్న సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి ఏంట్రా నాయన ఇలా అయిపోయింది అని చెప్పి తెలుగు ప్రేక్షకులు అనుకునేలాగా జరిగిపోయింది. కానీ ఆఫ్టర్ జైలర్ అందులో ఉన్న డైలాగ్స్ అయితే ఏంటి, అందులో ఉన్న బీజిఎం కానీ, ఆయన వాకింగ్ స్టైల్ ఉంటుంది చూసారా, మామూలుగా ఉండదు. అది నేనేం స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన అభిమానులు ఆయనకి సుమారు గుళ్ళు గోపురాలు కట్టి పూజలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూనే ఉంది. సో జైలర్ కి సంబంధించి దాని తర్వాత ఇప్పుడు లాల్ సలాం వస్తుంది. ఆల్రెడీ జైలర్ హిట్ అయిపోయింది. సో తర్వాత వచ్చే సినిమా ఏదైతే ఉందో అభిమానులు ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. హిట్ వచ్చిన తర్వాత ఇక హిట్టా ఫట్టా అని ఎదురు చూడడం అవసరం లేదు. సుమారు ఎంత పెట్టామో అంతవరకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న లాల్ సలాం సినిమా ఏదైతే ఉందో ఇది డబ్బింగ్ మూవీ, తెలుగులో డబ్బింగ్ మూవీ కాబట్టి దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పి లైకా ప్రొడక్షన్స్ కూడా కొంచెం లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అందులో ప్రచారం ఏదైతే ఉందో అందులో కొంచెం తగ్గింది కాబట్టి, ఖచ్చితంగా తలైవా నటిస్తున్నాడు కాబట్టి అది మంచి రేంజ్ లో మంచి హిట్ కొడుతుంది అని చెప్పి వీళ్ళు కూడా నమ్మకంగా ఉన్నారు. అండ్ తెలుగు డబ్బింగ్ మూవీ ఆల్రెడీ ఇది తమిళ్లో తీస్తున్నారు అండ్ తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మనీ పెట్టడము లేకపోతే ప్రచారం చేయడము ఇలాంటివి అయితే చేయడం లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళైతే నమ్మకంగా ఉన్నారు. అండ్ నేను కూడా చెప్పనవసరం లేదు, నాకు కూడా చాలా గట్టి నమ్మకం ఉంది. అందులో తలైవా గారు నటిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది 100%. సో జైలర్ మూవీ ఏదైతే ఉందో అది
ఇంటర్నేషనల్ గా హాంకాంగ్ కానీ ఓన్లీ ఇండియా మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న పలు రాష్ట్రాల్లో ఆయన సినిమా ఆడింది. కేవలం భారతదేశంగా మాత్రమే కాకుండా ప్రపంచంగా మొత్తం మీద జైలర్ చాలా హిట్ అయితే కొట్టింది. సో అందులో అక్కడున్న పాన్ ఇండియా స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీట్ చేశాడు మన తలైవ రజనీకాంత్ గారు. సో దీని ద్వారా నెక్స్ట్ వచ్చే మూవీ కూడా ఖచ్చితంగా మంచి హిట్ అయితే కొడుతుందని చెప్పి చాలా నమ్మకంగా అయితే ఉన్న సంగతి అయితే తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి మరొక విషయం ఏంటి అంటే, తలైవ తీస్తున్న లాల్ సలాం మూవీకి ఆయన కూతురే డైరెక్షన్ చేస్తున్నారు. అసలు ఆయన కూతురు ఎవరు అన్నది మీకు తెలుసా? సో ఆమె ఎవరు అని అంటే ధనుష్ గారి వైఫ్. సో ఇన్ని రోజులు ఆమె డైరెక్షన్ లో లేదు. ఎందుకు ఇన్ని రోజులు డైరెక్షన్ లో లేదు అని అంటే, రీసెంట్ గా వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదం ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే, ధనుష్ కి అండ్ రజనీకాంత్ గారి కూతురికి డివోర్స్ అవ్వడము, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడము, ఇంకా ఆ యొక్క డిప్రెషన్ లో ఉండి ఇంట్లోనే ఉండడం, బయటికి వెళ్ళకపోవడం, అలాంటివి జరగడం వల్ల కావచ్చు ఇప్పటి వరకు ఇండస్ట్రీలోకి ఆమె రాలేదు. అంటే కొంచెం గ్యాప్ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఆఫ్టర్ దిస్ గ్యాప్ ఆమె మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చింది. అండ్ తలైవ గారి లాల్ సలాం మూవీలో ఇప్పుడైతే ప్రస్తుతం ఆమె డైరెక్షన్ తీసుకుంటున్నారనమాట. సో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టుగా అఫీషియల్ గా వాళ్ళిద్దరూ రిలీజ్ చేశారు. ఇందులో మనకేం స్పెషల్ గా నిజంగానా కాదా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో రూమర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా అని ఆలోచించడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక న్యూస్ జరిగింది ఇక్కడ, తను చనిపోయింది పూనం పాండే. సో తను చనిపోయిందని చెప్పుకున్నాము, తర్వాత అయ్యో పాపం అని చెప్పి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పుకున్నాము, కథలన్నీ అయిపోయినాయి. సో తిరిగి చూస్తే ఆమె మళ్ళీ నేను బ్రతికే ఉన్నాను, కేవలం ఇది ఒక అవేర్నెస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియాలో ఏదొచ్చినా కానీ అది కరెక్టా కాదా అని ఆలోచించడమే మనకు ఒక 10 నిమిషాలు పడుతుంది. అయ్యో నిజమా కాదా అని చెప్పి తర్వాత కామెంట్ చూసుకోవడము, లేకపోతే తర్వాత వేరే అప్డేట్స్ చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి ఆలోచించడానికే పూర్తి సగం అయితే టైం అయిపోతుంది. కానీ ఇందులో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనుష్ అండ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సౌందర్య, తను ఇప్పుడు రజనీకాంత్ కూతురుగా ఇండస్ట్రీలోకి మళ్ళీ అడుగు పెట్టేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరి బాండ్ మధ్య ఏదైతే బ్రేక్ అయిపోయింది, నేను ఖచ్చితంగా నా భర్త తోటి నేను విడాకులు తీసుకుంటున్నాను, మా ఇద్దరి యొక్క సంబంధం అనేది ఇక్కడితో విడిపోతుంది అని చెప్పి తను ఇన్స్టాగ్రామ్లో కానీ తన పర్సనల్ అకౌంట్స్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆఫ్టర్ బ్రేక్అప్ విత్ ధనుష్ తను ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇప్పుడు తలైవ రజనీకాంత్ ఉన్నారో తన కూతురిగా మళ్ళీ దర్శకత్వం మొదలు పెట్టింది. సో తన మొట్టమొదటి సినిమా కాదు, ఆల్రెడీ చాలా సినిమాలే చేసింది. కానీ తన బ్రేకప్ తర్వాత, అంటే ఒక మనిషి డిప్రెషన్లో ఉన్న తర్వాత తను ఒక స్టెప్ తీసుకుంటుంది అంటే అది చాలా గొప్ప నిర్ణయం అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత బాధపడ్డా సరే, ఎన్ని చేసుకున్నా సరే, ఒక డిప్రెషన్ అనేది వచ్చిన తర్వాత మనకు ఒక స్టెప్ తీసుకున్నాము అని అంటే అది ఒక స్ట్రాంగ్గా తీసుకుంటాము. ఇప్పుడు తను తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా తనకి మంచి ఫ్యూచర్ని అయితే ఇస్తుంది. అండ్ దర్శకత్వంలో ఆమె మళ్ళీ చేస్తున్న ఈ పని ఏదైతే ఉందో, లైకా ప్రొడక్షన్స్ విత్ రజనీకాంత్ కూతురు దర్శకత్వంలో వస్తున్న మూవీ ఏంటి అంటే లాల్ సలాం. సో ఈ మూవీకి సంబంధించి ఫిబ్రవరి 9న అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది విత్ ఈగల్ మూవీ. సో ఈ 2 మూవీస్ వస్తూ ఉన్నాయి, కానీ ఆల్రెడీ డబ్బింగ్ తెలుగులో వస్తుంది. కాబట్టి కొంచెం లైకా ప్రొడక్షన్స్ అటా ఇటా అంటూ ఆలోచిస్తున్నారు. కానీ తలైవ మూవీ అంటే ఖచ్చితంగా అది ఒక రేంజ్ లో హిట్ అవుతుందన్న నమ్మకం మాత్రం లైకా ప్రొడక్షన్స్ కి ఉంది. అండ్ కూతురు దర్శకత్వం ఎవరైతే ఉందో ఆమె కూడా బాగానే చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా కాకపోయినా అంతకుముందు మూవీస్ లో ఆమె దర్శకత్వం వహించింది. కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మనం కూడా నమ్మాలి. మీరు కూడా మునుముందు రోజులు కాదు, ఫిబ్రవరి 9న ఖచ్చితంగా మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. కాబట్టి వెళ్ళి ఒకసారి వీక్షించండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.